హ్మ్. ఇప్పుడు హ్మ్. అది అనుసరిస్తున్నది ఇక్కడ సెంటర్ అన్నమాట. హ్మ్. హ్మ్. సార్ వాస్తవానికి ఈ కేసులో వీళ్ళు చెప్పింది రూ. 3,000,00,00,000 పైమాటే. దగ్గర దగ్గర 3,500 కోట్లు. 4,000,00,00,000 అన్నారు, 3,500 అన్నారు ఇలాగా. అయితే వీళ్ళు ఇప్పటి వరకు మొన్న కూడా సిట్ తేల్చింది ఒక 3 కంపెనీలు అదేది అదాన్ డిస్టిలరీస్, ఈ ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, లేలా ఇవి 3 రాజకేశ్ రెడ్డికి సంబంధించినవి. దీని ద్వారా అనిల్ చోక్రాకి 78,00,00,000 వెళ్ళినియి అనేది ఓన్లీ. అంటే ఇప్పటి వరకు కనీసం పూర్తిగా ఒక 100,00,00,000 దారి మళ్ళాయనేది కూడా ఇంకా నిరూపించలేకపోయారు. ఇప్పుడు ఈడీ ద్వారా ఈ వీళ్ళ చెప్పిన 4,000,00,00,000 3,500,00,000 అనే అంశాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నమా ఇది? ఇప్పుడు డిస్టిలరీ కంపెనీ వాడి వ్యాపారం వాడు చేసుకుంటాడు. వాడు బోగస్ కంపెనీలకు డబ్బులు పంపిస్తే, ఆ కంపెనీలు జగన్‌కి డబ్బులు పంపించినాయని ఎలా ప్రూవ్ చేస్తారు? బేసిక్‌గా. కామన్ సెన్స్. కామన్‌గా హ్మ్. ఆలోచిస్తే. హ్మ్. డిస్టిలరీ కంపెనీలు బోగస్ కంపెనీల నుంచి వాడే వైట్ మనీ కిందకి మార్చుకోవచ్చు కదా! బోగస్ అవును. కంపెనీలు ఎందుకు పెడతారు? బ్లాక్ మనీని ఆళ్ళకిచ్చి వైట్ మనీని తీసుకోవడం. హ్మ్. లేదా వైట్ మనీని ఆళ్ళకిచ్చి బ్లాక్‌లోకి మార్చడం. హ్మ్. అసలిక్కడ ఇందులో పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే, ఇక్కడ టోటల్ ఈ కేసులోనే అతి పెద్దదైనటువంటి ఫ్లా ఏముందంటే, నోట్లతోనే కదా వ్యాపారం జరిగింది. హ్మ్. ఇంకా దాంట్లో బ్లాక్‌లోకి మార్చాలన్నా, వైట్‌లోకి మార్చాలన్నా కళ్ళెదురుగుండా కనబడుతుంది గదా! హ్మ్.